శ్రీమదాంధ్ర మహాభారతము సభాపర్వము ద్వితీయాశ్వాసము 151వ పద్యం. జూదంబన్నది పురాణంబులయందును వినంబడు, దీన దోషంబు లేదు. సుహృద్యూతంబున దేవతలు దేవసాయుజ్యంబు అడయుదురుగాన, దీనిన్ ప్రవర్తింప శకుని కానతిచ్చి ఇందులకు ధర్మనందను రావింపవలయును అనిన ధృతరాష్ట్రుండు పెద్దయున్ ప్రొద్దు చింతించి ఎట్టకేనియు దాని కొడంబడి విదురున్ పిలిపించి వానికిట్లనియే. అనుపమ రత్నకాంచన చయాంచిత మీ సభా, దీని ధర్మనందనుడు అనఘుండు తాను తన తమ్ములు నిందులకేగుదించి చూచినన్ కడు సంతసంబగు విశిష్ట జనస్థుత, నీవు వానిన్ తోడ్కొని చనుదెమ్ము భూసురసఖున్ బుధబంధు జనానురంజను. గొప్పవారి చేత పొగడబడేవాడా ఓ విదురా, ఈ సభ సాటిలేని మేటి రత్నాలతో బంగారుతో కూడుకున్నది. పుణ్యాత్ముడైన ధర్మరాజు అతని తమ్ములు ఇక్కడికి వచ్చి దీనిని చూస్తే చాలా సంతోషం కలుగుతుంది. నీవు వెళ్ళి బ్రాహ్మణులకు ప్రియమైనవాడు, పండితులను బంధువులను సంతోషపరచేవాడు అయిన ఆ ధర్మరాజును వెంటబెట్టుకొనిరా. ధర్మరాజును పిలిపించడం జూదమాడడానిక, సభను చూడడానిక? ఈ మాత్రం సభను ధర్మరాజు ఎప్పుడూ చూడలేదా? అయినా ఆ మయసభ ముందు ఇదెంత? పైగా ధృతరాష్ట్రుడు విశిష్టజనను స్తుత అని విదురుణ్ణి సంబోధిస్తున్నాడు. ధర్మజునికి అనఘుడు, భూసుర సఖుడు, బుధబంధు జనానురంజకుడు అనే విశేషణాలు ప్రయోగిస్తున్నాడు. లోకం ధృతరాష్ట్రుణ్ణి గురించి నోట తీపి అంగిట విషం అనడం ఇందుకే కాబోలు. ఇట్టి విచిత్ర రత్న సభావేదిక తలంబున అతండును దుర్యోధనుతోడన్ ప్రొద్దువోక సుహృద్యూతంబు ప్రవర్తించును అనిన విని విదురుండు విషణ్ణ హృదయుండయి మాయాదురోదరంబు దురర్థంబుగా చింతించి దీని నుడిగిన ఉభయపక్షంబులకు లగ్గగును అని పెక్కుమారులు వారించి, ధర్మరాజును పిలిపించేది అతని ప్రొద్దుపోకక దుర్యోధనునితో జూదమాడే అవకాశం కల్పించడానిక, అన్యాయంగా అతని సంపదను అపహరించడానిక? ఎంత తీయగా మాట్లాడినా తడిగుడ్డతో గొంతు కోసి ధృతరాష్ట్రుని తత్వం తలుసు సందు నుండి తొంగి చూచినట్లు కొంత కొంత తెలుస్తూనే ఉంది. విదురుడు ధర్మరాజును తోడ్కొని వచ్చుట అవిలంఘనీయమీదు దుర్వ్యవసాయంబనుచు సత్యవచనుడు ధర్మార్థవిదుండు అప్పుడు ధృతరాష్ట్ర విధాతృనియోగమున ఒడంబడి అంతన్. ఈ చెడ్డ పని తప్పించుకోవడానికి సాధ్యం కాదని సత్యం మాట్లాడేవాడు, ధర్మం తెలిసినవాడు అయిన విదురుడు ధృతరాష్ట్రుడనే విధాత ఆజ్ఞకు తల వంచి అప్పుడు ఇంద్రప్రస్థపురంబునకు ఇంద్రగురు ప్రతిభుడు అరిగి ఇంద్రసమానున్ చంద్రయసున్ అనుజసహితున్
నృపేంద్రుని ధర్మసుతున్ కాంచే ఎంతయున్ ప్రీతిన్. దేవేంద్రుని గురువైన బృహస్పతితో సమానమైన బుద్ధిబలం గల విదురుడు ఇంద్రప్రస్థపురానికి వెళ్ళి దేవేంద్రునితో సమానమైన వాడు, చంద్రుని వలె ప్రకాశించే కీర్తి గలవాడు, తమ్ములతో కూడి ఉన్నవాడు, రాజశ్రేష్ఠుడు అయిన ధర్మరాజును ఎంతో ప్రేమతో దర్శించాడు. అతని చేతనభ్యర్థితుండయి కుశలంబడిగి నిజాగమన ప్రయోజనం వెరింగించిన విని విదురునకు ధర్మతనయుండిట్లనియే. విదురుడు ధర్మరాజు పూజలందుకుని అతని క్షేమమడిగి తన రాకకు కల కారణం చెప్పగా ధర్మరాజు ఇలా అన్నాడు. పుత్రవత్సలుడు విచిత్ర వీర్యాత్మజుడు ఆర్యుండు ధృతరాష్ట్రుడు ఆదరించి నిన్ను నియోగించే నన్ను తోడ్కొని తేర నీవును వచ్చితి నెమ్మితోడ లాలితాపూర్వ సభాలోకనంబున అందు జూదంబు కార్యంబే చెప్పుమా. జూదంబు కథమున భేదంబుగాకుండ నేరదు మాలోన నీ నియోగమనగా మా కలంఘ్యమైనట్లు ధృతరాష్ట్రు పనుపు సేయ నీకున్ పాడి అదియ అనుచు విధి నియుక్తుడై అప్పుడు విదురుతో నేగ నిశ్చయించే ఇందుకులుడు. పుణ్యాత్మా విదుర, పుత్రుల పట్ల స్నేహభావం కలవాడు, విచిత్రవీర్యుని తనయుడు, పూజ్యుడు అయిన ధృతరాష్ట్ర మహారాజు ఆదరంతో నన్ను పిలుచుకుని రమ్మని నిన్ను పంపాడు. ప్రేమతో నీవు నా దగ్గరకు వచ్చావు. అందమై అపూర్వమైన ఆ సభను చూడడానికి వచ్చి అందులో జూడమాడడం తగునా చెప్పు. ఈ జూదం కారణంగా మాలో మాకు వైరం ఏర్పడక మానదు. నీ ఆజ్ఞ మాకెట్లా మీరరానిదో ధృతరాష్ట్రుని ఆజ్ఞ నీకు అట్లే అని చంద్రవంశ ప్రభువైన ధర్మరాజు విధివశాన విదురుని వెంట వెళ్ళడానికి నిశ్చయించాడు. అంతా దైవ నిర్ణయం అనడం వేరు. కానీ వ్యసనం మానవ స్వభావంలో ఒక బలమైన భాగం. అందువల్ల ధర్మరాజు అన్నీ తెలిసి విదురుని వెంట హస్తినకు వెళ్ళాడు. జూదమాడాడు. ధర్మరాజులో ఈ వ్యసనమే లేకుంటే మహాభారత కథ మరో విధంగా ఉండేది. ధర్మరాజు వాక్య విన్యాసంలో వికటత్వం, అర్థప్రకటనలో అగ్రామ్యత్వం సందర్భోచితంగా సంపాదించడం వలన ఉదారతా గుణం రాణించింది. అనుజులు ద్రుపదాత్మజయును అనుచరముఖ్యులును ధౌమ్యుడాదిగా విద్వజ్జనులును తోచనుదేరగా ఇన సన్నిభతేజుడరిగే ఇభపురమునకు తమ్ముళ్ళు ద్రౌపది ముఖ్య సేవకులు ధౌమ్యుడు మొదలైన పండితులు వెంటరాగా సూర్యతేజుడైన ధర్మరాజు హస్తినాపురానికి వెళ్ళాడు. అందు దుర్యోధన దుశ్శాసనాది పుత్ర శతంబుతో భీష్మ శల్య శకుని సైంధవ కర్ణ గౌతమ ద్రోణ అశ్వత్థామ సోమదత్త సమేతుండయ్యున్న ధృతరాష్ట్రునకు భానుమతి ప్రభృతి ఉషా పరివృతయ్యి తారకా పరివృతయ్యున్న రోహిణియున్వోలేనున్న గాంధారీదేవికి
కురు వృద్ధజనులకు అతి వినయంబున అనుజ సహితుండై ధర్మతనయుండు మృక్కే. అంత ద్రుపదరాజనందనయు గాంధారికి మృక్కిన అక్కోమలిన్ చూచి గాంధారి కోడండ్రెళ్లను విస్మితలయే. అఖిల లావణ్యపుంజంబు నబ్జభవుడు మెలతగా దీనియందు నిర్మించెనొక్కో. కానినాడిట్టి కాంతి ఏ కాంతలందు నేల లేదని సామర్ష హృదయలైరి. బ్రహ్మదేవుడు సమస్త సౌందర్య కాంతి సమూహాన్ని ఈ ద్రౌపదీ కాంతగా నిర్మించినట్లున్నాడు. అందువల్లనే కాబోలు ఇంతటి కాంతి ఏ ఇతర కాంతల్లోనూ కానరాదు అని వాళ్ళంతా అసూయ చెందారు. సాటి స్త్రీలే అసూయపడేటంత లావణ్యవతి ద్రౌపది. ఇట్లు పాండవ కౌరవులు అతి ప్రణయ గౌరవంబున అద్దివసంబు సలిపి అంత ప్రభాతంబా. ఈ విధంగా పాండవ కౌరవులు ఎంతో ప్రేమాదరాలతో ఆ రోజంతా గడిపారు. మరునాటి ఉదయం ఆ ధృతరాష్ట్రు చేసిన అనర్ఘమణి ప్రకరానుబద్ధ శోభాధృతి నొప్పుచున్న సభ పార్థివ ముఖ్యుడు ధర్మజుండు దుర్యోధనుడు అర్ధి చూపగా సహోదర వీరులున్ తానును చూచి లక్ష్మీధరమూర్తి ఎంతయును మెచ్చే మనంబున తద్విభూతికిన్. ఆ ధృతరాష్ట్ర మహారాజు నిర్మించింది అమూల్యమణి సమూహ శోభతో ప్రకాశించేది అయిన సభను దుర్యోధనుడు ప్రీతితో చూపించగా రాజుల్లో ప్రముఖుడైన ధర్మరాజు వీరులైన తమ్ముళ్లతో కలిసి ఆ సభావైభవాన్ని చూచాడు. మనస్సులో ఎంతో మెచ్చుకున్నాడు. అయ్యపూర్వ సభామణి కుట్టిమంబున అందరూ సుఖాసీనులై ఇష్ట సంభాషణాది క్రీడావసరంబుననున్నంత దుర్యోధనుండు యుధిష్ఠిరునకిట్లనియే. అనగా సుహృద్యూతంబు ఇందొనరింతము పృథువోకయునూనగు జూదంబునకున్ ప్రియుడవు దక్షుడవన విందుము నిన్నున్ ప్రీతి నక్షగ్నుల చేతన్. పుణ్యాత్మ ధర్మరాజ, ఇక్కడ స్నేహంగా జూదం వాడుకుందాం. కాలక్షేపం అవుతుంది. పాచికలాడడం బాగా తెలిసిన వాళ్ళు నీవు జూదంలో ఆసక్తి గలవాడివని సమర్థుడివని చెబితే విన్నాం అనినా వానికి ధర్మతనయుండిట్లనియే. క్షత్రనీతి క్రమంబులుగావు సూవే నికృతియును జూదమును ధర్మనిత్యులైన వారికి రెండు వర్జింపవలయునెందు పాపవృత్తంబు జూదంబు పార్థివులకు. మోసం జూదం క్షత్రియ ధర్మానికి తగినవి కావు సుమా. ఎప్పుడూ ధర్మాన్ని ఆచరించేవాళ్ళు ఈ రెండింటినీ వదిలివేయాలి. రాజులు జూదమాడడం పాపం పని. ధర్మరాజు ఆవులిస్తే ప్రేవులు లెక్కబెట్టగలవాడు. ధర్మరాజు జూదంలో ఆసక్తి కలవాడని అందులో సమర్థుడని అక్షగ్నుల వలన విన్నాడట దుర్యోధనుడు.
ఆ మాట వినగానే ధర్మజునికి తెలిసిందేమో ఆ బుద్ధి దుర్యోధనుడి బుర్రలో పుట్టింది కాదని, అక్షవిద్య తెలిసిన శకుని దుష్ట చింతన అని. పైగా దుర్యోధనుడు అక్షవిద్యలో నిపుణుడు కాడు, శకుని మోసగాడు. అతని వ్యూహం సుహృద్యూతం. అందుకే ధర్మరాజు ధర్మనిరతులైన క్షత్రియులు జూదం ఆడకూడదన్నాడు. ఇది వ్యంగ్యంగా దుర్యోధనునికి ఎత్తిపొడుపు. అంతేకాక జూదం వల్ల పార్థివులు పాపవృత్తులై చెడిపోతారు అనడంలో శకుని మాటలు విని చెడిపోకుమన్న హెచ్చరిక కూడా ఉంది. కుటిల మార్గులైన కుత్సితకు ఇతవులతోడ కడగి జుదమాడజనదు దానజేసి అర్ధధర్మ వివర్జితులగుదురు ఎట్టివారు జగములోన. మోసపు మార్గాలు అనుసరించే నీచపు జూదగాళ్లతో జూదమాడకూడదు. దానివల్ల లోకంలో ఎటువంటి వాళ్ళైనా ధనాన్ని ధర్మాన్ని కోల్పోతారు. నన్నయ్య భట్టారకుని నానారుచిరార్థ సూక్తి నిధిత్వానికి పై పద్యాలు రెండు చక్కని ఉదాహరణలే. లోకంలో ద్యూత వ్యవస్థ పరులకు వ్యసనపరులకు కనువిప్పు కలిగించే గొప్ప హెచ్చరికలే. కుటిలమతులు కుత్సిత బుద్ధులు అయిన జూదగాళ్లతో జూదమాడడం వల్ల అర్థం ధర్మం రెండూ దూరమవుతాయి అన్న మాటల్లో ఆ లక్షణాలు గల జూదగాడు శకుని అని, దుర్యోధనునిది దుష్ట వ్యూహమని, మోసగాళ్లతో జూదమాడితే ధనం ధర్మం రెండూ కోల్పోయే ప్రమాదం ఉందని ధర్మరాజు గ్రహించకపోలేదని ధ్వనిస్తూ ఉంది. చిత్రమేమంటే ఇంత తెలిసి ఇన్ని ధర్మాలు చెప్పి ధర్మరాజు చివరకు జూదమాడాడు. ఎన్నో కష్టాలు అనుభవించాడు. అతని జూత వ్యసనం అంత బలీయం. మరియు మాయాజ్యూతంబున జయించుట మహాపాతకంబనియును, ధర్మజ్యూతంబున జయించుట ధర్మయుద్ధంబున జయించునంతియ పుణ్యంబనియును అసితుండైన దేవలుండు చెప్పే అనిన అయుధిష్ఠిరునకు శకుని ఇట్లనియే. అసిత దేవలుడు పితృలోకంలో వ్యాసుని ఆదేశానుసారం భారతాన్ని ప్రచారం చేసిన ఋషీశ్వరుడు. ధర్మరాజు మాయాజ్యూతం పాపమని, ధర్మజ్యూతం పుణ్యప్రదమని ఒక నీతి విశేషం చెప్పాడు. దుర్యోధనుడు పైకి అంటున్నది మా సుహృద్యూతమైన, అసలు జరగబోయేది మాయాజ్యూతమని ధర్మజుని వాక్యాల్లో ధ్వని. భావి కథార్థం భావించి వ్యంగ్యంగా మందలిస్తున్న ధర్మరాజుతో దుర్యోధనుడు మారు మాటాడలేకపోయాడు. పై మాటలన్నీ శకునికి తగిలాయి. ధర్మరాజు తగలాలనే మాట్లాడాడు. అందువల్ల భుజాలు తడుముకుంటూ శకుని బదులు చెప్పాడు. ధర్మరాజు మాట అనే గాలం వేసి శకుని కుతంత్రాన్ని బయటకు లాగాడు. జూతకళాకుశలుండగునాతడు లోకజ్ఞుడును మహామతియును విఖ్యాతుడు నగు సత్క్షత్రియ నీతి విదుడు తగునే దాని నిందింపంగను. జూదమాడే కళలో నేర్పరి లోకజ్ఞానం కలవాడు, గొప్ప మేధావి, కీర్తిమంతుడు, ఉత్తమ రాజనీతి చక్కగా తెలిసినవాడు ఆ జూదాన్ని నిందించడం తగునా? శకుని ధర్మరాజును పొగడ్తలతో ఉబ్బించడం జూదంలో ఊబిలో దించడానికి. శకుని సామాన్యుడా?
ధర్మరాజు ద్యూత వ్యసనం ఎంత బలీయమో అతనికి తెలుసు. ఇంత దూరం ధర్మరాజు వచ్చింది జూదం వాడడానికే కదా. అయితే ధర్మపన్నాలు వల్లిస్తున్నాడు. అంతే, అతనికి పూనకం తెప్పిస్తే చాలు, జూదంలో పడిపోతాడు. అందుకే ఈ ప్రశంస. బలహీనులైన వారలు బలవంతుల నొడుచునప్పుడు బహుమాయలను అచ్చలమునం చేయుట ఎందునున్ కలదియే. జయంబకాదే కర్తవ్యమిలన్. బలహీనులైన వాళ్ళు బలవంతులను ఓడించేటప్పుడు పెక్కు మోసాలకు పూనుకోవడం ఎక్కడైనా ఉన్నదే కదా. లోకంలో ఏ విధంగానైనా జయాన్ని సాధించడమే కదా చెయ్యదగిన పని. ధర్మజుడు ద్యూతంలో మోసాన్ని నిందించాడు. అది శకునికి గట్టిగా తగిలే ఎత్తి పొడిపే. పైగా శకుని జూదంలో ధర్మరాజును మోసం చెయ్యాలన్న సంకల్పంతోనే ఉన్నాడు. అందుకే ధర్మరాజు ఎత్తి పొడుపును త్రిప్పికొట్టడానికి మున్ముందు తాను చెయ్యబోయే మోసాన్ని సమర్థించుకోవడానికి ఇలా అన్నాడు. మోసానికి నీతి ముసుగు తొడిగాడు. శుక్రనీతిని పేరు చెప్పకుండా పేర్కొన్నాడు. జరాసంధవధలో మీరు చేసింది ఇదే కదా అని ధ్వనింపజేశాడు. జూదంబునకి ఓడుదేని ఉడుగుము అనిన అతనికి ధర్మరాజిట్లనియే. జూదమాడడానికి నీవు భయపడితే మానుకో అని అనగా శకునితో ధర్మరాజు ఈ విధంగా అన్నాడు. చివరకు శకుని ధర్మరాజు అభిమానాన్ని రెచ్చగొట్టి అతణ్ణి జూదానికి దించాడు. ధర్మరాజు శకునితో జూదంబాడుట. బలవజ్యూతార్థముగాన్ పిలువంబడి మగుడనగునే పెక్కులు పలుకుల్ పలుకంగనేలా అని అచ్చలఘుడు ధర్మజుడు జూదమాడగడంగెన. బలవంతంగా జూదానికి పిలువబడి వెనుదిరిగి వెళ్ళడమా, ఎక్కువ మాట్లాడడం ఎందుకు అని ఆ ధర్మరాజు జూదానికి పూనుకున్నాడు. ఇట్లు జూదంబుననయ్యడు దోషం బెరింగియు దైవానుశాసనంబున ధర్మరాజుడు దానికి అభిముఖుండయి చందన కర్పూర కస్తూరి పరిష్కితంబైన జూతరంగంబునందు ముందర గంధ పుష్పార్చితంబులైన అభిమతార్క్షంబులమర్చికొనియున్న సౌబల వివింశతి చిత్రసేన వికర్ణులను చూచి వీరిలోనెవ్వడు నాతో జూదం వాడెడు వాడు అనిన అతనికి దుర్యోధనుండిట్లనియే. అనగా మా మామ శకుని నాకై కడంగి జూదమాడెడి నీతోడ కాదు నాక ఈతడొడ్డిన ధనరాసులెవ్వియైనా పోడిగా నీకు నీగలవాడనేను. పుణ్యాత్మావో ధర్మరాజా, నా పక్షాన శకుని మామ నీతో జూదమాడతాడు. కాదని అనకుండా ఇతడు ఒడ్డిన ధనరాశులు ఏవైనా సరే నీకిస్తా అని తన చేతి అనర్ఘరత్న కంకణంబు రొడ్డిన అన్యులకయి అన్యులు జూదంబాడుట ఎంతయు విషమంబనుచు ధర్మతనయుండు సాగరావర్త సంభవంబులైన పరార్జ్యమణిహారంబులొడ్డే. ఇట్లు సుహృజ్యూతంబు ప్రవర్తిల్లునది అయిన అచ్చోటికి వచ్చి భీష్మ ధృతరాష్ట్ర విదుర కృప ద్రోణ అశ్వత్థామలు విచిత్రోచ్ఛ్వాసనస్థులయి దానిని చూచుచు అప్రహృష్ట హృదయులయ్యుండిరి. అంతా
ఒకరికై మరొకరు జూదమాడడం అక్రమం అనే ధర్మరాజు ఆ జూదంలో ఎందుకు పాల్గొనాలి? వ్యక్తి స్వభావంలో వ్యసనం ఎంతో బలీయం. అందుచేతనే అంతటి ధర్మరాజు కూడా అందరికీ తెలియడానికి అది అక్రమం అని అన్నాడు. కానీ ఆట మాత్రం తాను మానలేదు. అభిమతాక్షముల్ తొల్చి మాయావిదుండు సుబలరాజాత్మజుడు ధర్మసుతు జయించే ఒడుతు నేనింకనని వెండియును కడంగే శకునితో జూదమాడ ఆ శశికులునుడు తనకిష్టమైన పాచికలు రూపొందించుకొని మోసగాడైన శకుని ధర్మరాజును జయించాడు. ఆ చంద్రవంశం వాడైన ధర్మరాజు నేనింక నిన్ను ఓడిస్తాను అని శకునితో మళ్ళీ జూదం వాడడానికి పూనుకొన్నాడు. ఇట్లు యుధిష్ఠిరుండు బద్ధమత్సరుండయి పెరిగి ఒండుండయొడ్డుచు నిష్క సహస్ర భరితానేకాయుత కుండ మండితంబులైన సువర్ణ భాండాగారంబులును వజ్ర వైఢూర్య మరకత మౌక్తిక నీల ప్రవాళ పద్మరాగాది వివిధ శుద్ధ విపుల రత్న పరిపూర్ణంబులైన రత్న భాండాగారంబులును ప్రత్యేకంబ పంచద్రోణ కాంచన సంచితంబులైన చతుశ్శత నిధులును మణికింకిణీజాలాలంకృతంబులైన అసంఖ్యాత హయయూధంబులును జాతరూపవరూధంబులును కనక కక్ష్యా కుధ సనాథంబులైన మదాంధ గంధ సింధుర సందోహంబులున్ పరార్జ్య రత్న భూషణ భూషితంబులైన యోషిత్ సహస్రంబులును అనుదిన అతిథి జన భోజన పాత్ర హస్తులైన శతసహస్ర పరిచారకులును అర్జునునకును చిత్రరథుండిచ్చిన గంధర్వహయంబులందు ఒట్టి దుగ్ధపానశాలి తండుల ఖాదనంబులన్ పెరుగుచున్న జాత్యశ్వానేకయుతంబులు అజావి గో మహిష ఖర రాసభ నిపహంబులు ఒక్కొక్క యొడ్డునన యొడ్డి ఓటుపడినన్ చూచి విదురుండు ధృతరాష్ట్రునకు రహస్యంబుననిట్లనియే. ఖలుడీ దుర్యోధనుడు ఎగ్గులతోడన యుద్భవిల్లే గోమాయురుతంబులు వించే దుర్నిమిత్తంబులు పెక్కులు పుట్టే వీని పుట్టిన వేళన్ దుర్మార్గుడైన దుర్యోధనుడు దోషాలతోనే జన్మించాడు. వీడు పుట్టినప్పుడు నక్కల అరుపులు వినపడ్డాయి. ఎన్నో చెడ్డ శకునాలు పుట్టాయి. తొలి ఎన్నండును పాపంబున్వొరయని మహాభిష భీమసేన ప్రతీప శంతనుల కులంబు దుర్యోధను కారణంబునన్ పాపభూయిష్టంబుగానున్నయది. ఒక్కని కారణంబున కులంబునకెగ్గవునేని వాని దూషించి కులంబు రక్షించుట ధర్మంబు అని శుక్రుండు చెప్పే కులరక్షణార్థంబు అంధక యాదవ వృష్ణి వీరులు కృష్ణు నియోగించి కులదూషకుండైన కంసుని వధించిరి. కావున ఇదివరకు ఎప్పుడూ పాపం వంటని మహాభిష భీమసేన ప్రతీప శంతనులదైన ఈ వంశం దుర్యోధనుని కారణంగా పాపంతో నిండబోతున్నది. ఒకడి కారణంగా వంశానికంతటికీ కీడు కలిగితే అతణ్ణి నిందించి వంశాన్ని రక్షించడం ధర్మమని శుక్రాచార్యుడు చెప్పాడు. వంశాన్ని రక్షించుకోవడానికై అంధక యాదవ వృష్ణి వీరులు శ్రీకృష్ణుణ్ణి పంపి కులానికి చెడ్డ పేరు తెచ్చే కంసుణ్ణి వధించారు. అందుచేత మహాభిషుడే బ్రహ్మశాపం చేత ప్రతీప మహారాజు కుమారుడైన శంతనుడుగా జన్మించాడు.
భీమసేనుడు ప్రతీపుని తండ్రి, రుక్షుని కుమారుడు. వాసవాత్మజు పంపుమిప్పుడా వాడు ధర్మవిదుడు, నీ శాసనంబున నిగ్రహించు విచారదూరు సుయోధనున్. భూసతీశ్వర దీన నీ కులమున్ మహీప్రజయున్, గతస్త్రాస వృత్తి సుఖంబువందు ప్రధాన విగ్రహమేటికెన్. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఇప్పుడే దేవేంద్రుడి తనయుడైన అర్జునుణ్ణి పంపించు. వాడు ధర్మం తెలిసినవాడు. నీ ఆజ్ఞతో వివేకం లేని ఆ దుర్యోధనుణ్ణి ఆపగలడు. దీనివల్ల నీ కులం, భూమి మీద ప్రజ భయం తొలగి సుఖంగా జీవిస్తారు. పెద్ద యుద్ధం ఎందుకు? విదురుడి వాక్య విన్యాసాన్ని చిత్రించిన ఈ పద్యంలో దీప్తరసత్వం, ఔజ్వల్యం శోభించి కాంతిగుణాన్ని రూపొందించాయి. 180వ పద్యం సమాప్తం. స్వస్తి.